అంటే అక్కడ కమ్యూనికేషన్ లోపం ఉంది. ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్లు మనమే ఓడిపోయామనే ఫీలింగ్ లో ఉన్నారు. వీళ్ళు ఈ భయం. ఇంకోటి ఏమైపోయిందంటే 80-90 మందిని మార్చారు కదా, వాళ్ళకి లోకల్ వాళ్ళ మీద పట్టు లేదు. లోకల్ వాళ్ళు వాళ్ళకి కమ్యూనికేట్ చేయాల ఏం జరుగుతుంది అన్నటువంటిది. ఈ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కూడా ఒక పెద్ద సమస్య. ఈవెన్ జగన్ కూడా ఆ డిప్రెషన్ లో ఉండిపోయి సీరియస్ గా తీసుకోవాలి. జగన్ కి చెప్పేవాళ్ళు కూడా సరైన ఫీడ్బ్యాక్ లేదు. ఇదిగో ఈ జిల్లాలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు చెప్పాలి, సార్ మన దగ్గర రాత్రి ఏమో 60-55 అన్నారండి, పొద్దున వచ్చేటప్పుడు 75 అంటున్నారు. అంత లేదండి, రాత్రి పోలింగ్ బూత్లు మనోళ్లే కదా ఉండేది, కార్యకర్తలు బయట. పోనీ ఆ టైంలో అయితే కొట్టుకోవడాలు గిట్టుకోవడాలు లేవు కదా, పోలింగ్ జరిగింది, కౌంటింగ్ తర్వాత కదా కొట్టుకోవడాలు జరిగింది. ఆ టైంలో అట్లా లేని వీళ్ళు ఎట్టా చెప్తున్నారండి అని అడిగి ఉండాలి కదా. జరగలేదు, సంథింగ్ అక్కడ ఏదో తేడా జరిగింది. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఫెయిల్యూర్ వల్ల ఇది సగటు పరంగా చూస్తే గనక వీళ్ళు చెప్పేదాన్ని తోసిపుచ్చొచ్చు మనం. కానీ ప్రతి దాని మీద వివరణ ఇచ్చే తెలుగుదేశం దీని మీద ఎందుకు చెప్పట్లేదు, అది ఇక్కడ కూటమి ఎప్పుడూ సమాధానం చెప్పట్లా, ప్లస్ ఎన్నికల సంఘం చెప్పట్లా. అది నేను అదే అడుగుదాను, ఎన్నికల సంఘానికి ఇలాంటి ఒక సవాల్ అవుతుందా, లేదంటే వాళ్ళు సుపీరియర్ కాబట్టి పట్టించుకోరా? ఆ టైంలో చేస్తుంటే గనక సచ్చినట్టు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సి వచ్చేది. ఆ టైంలో వీళ్ళు మిస్ అయ్యారు. ఇప్పుడు అడిగితే ఉపయోగం లేదు. అంటే అప్పుడు వీళ్ళు కూడా అడిగినట్టున్నారు సార్, వీవీప్యాట్ స్లిప్పులు బహిర్గతం చేయండి, అవి కౌంట్ చేయండి అని వైసీపీ వాళ్ళు అప్పుడు అడిగారు. విమర్శలు ఇది కాదు కదండి. ఇప్పుడు నీ